హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 122. ఫామ్ హౌస్ నుంచి వచ్చిన సహస్ర రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోతుంది. చీకట్లు ముసురుతుండగా అంతా ఎవరి దారిన వాళ్ళు త్వరగా డెస్టినేషన్ రీచ్ అవ్వాలనే తొందరలో సహస్రను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కాసేపటికి అదే సమయంలో అటుగా ఓ కారు వచ్చి సడన్ బ్రేక్తో ఆగింది. అందులో నుండి 6 feet హైట్, ఫుల్ జిమ్ బాడీ, షోల్డర్ వరకు ఉన్న హెయిర్తో ఓ భారీ కటౌట్ కార్ దిగి కింద పడిన సహస్రను చూసి ఆ తర్వాత అటు ఇటు చూశారు. అక్కడ దగ్గరలో ఎవరూ కనిపించకపోవడంతో అమాంతం సహస్రను ఎత్తుకొని కారులో వేసుకొని వెళ్ళిపోయాడు. మరోవైపు అనుకున్నట్లే స్నేహను తీసుకొని మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు రుద్ర. మొట్టమొదటిసారి ఆ ఆఫీస్లోకి అడుగుపెట్టింది స్నేహ. ఆ ప్లేస్ను కొత్తగా చూస్తున్నట్లు పరిశీలిస్తున్న స్నేహను చూసి నుదురు చెట్లిస్తున్న రుద్ర, ఏంటి సహస్ర, ఈరోజే కొత్తగా ఆఫీస్కి వస్తున్నట్లు అలా వింతగా చూస్తున్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు కొంచెం తడబడి, ఏం లేదు రుద్ర, ఇన్ని సంవత్సరాలు నేను లేను కదా, ఏమైనా మారిందేమోనని చూస్తున్నాను అంతే అని ఫేక్ స్మైల్తో చెప్పింది స్నేహ. సరే, నువ్వు క్యాబిన్కి వెళ్ళు, నేను హెచ్ఓడిలో చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని లిఫ్ట్ ఎక్కి హెచ్ఓడి ఉన్న ఫ్లోర్కి వెళ్ళాడు రుద్ర. వెళుతున్న అతన్ని చూస్తూ, ఇప్పుడు నేను వీటి క్యాబిన్కి వెళ్ళాలా, అదెక్కడుందో నాకెలా తెలుసు అని తల కొట్టుకుంటూ కాసేపు ఆలోచించిన స్నేహ, మ్యాక్సిమం సీఈఓ ఆఫీస్ రూమ్ అంటే లాస్ట్ ఫ్లోర్ లేదా దాని కింద 2-3 ఫ్లోర్లలో ఉండొచ్చు. సో మనం లాస్ట్ 3 floors చెక్ చేస్తే ఎక్కడో ఓ చోట ఈ రుద్ర క్యాబిన్ కనిపిస్తుంది అనుకుంటూ వెళ్ళిన ఆమెకు లాస్ట్ నుంచి 2nd floorలో రుద్ర ఆఫీస్ రూమ్ కనిపించేసరికి ఇంటెలిజెంట్ స్నేహ అని తన భుజం తానే తడుముకొని డైరెక్ట్గా రుద్ర క్యాబిన్లోకి వెళ్ళింది. ఆ ఆఫీస్ రూమ్ ఒకప్పుడు రుద్ర, సహస్ర, రిషి ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆ రూమ్లోకి వెళ్ళిన స్నేహని మొట్టమొదట అట్రాక్ట్ చేసింది రుద్ర టేబుల్ అండ్ చైర్. దాంతో డైరెక్ట్గా ఆ చైర్ దగ్గరికి వెళ్ళిన స్నేహ ఆ చైర్పై చెయ్యి పెట్టి మెల్లగా దానిలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వెనక్కి వాలి ఒకలాంటి గర్వపు చూపు చూసింది. కాసేపు దానిలోనే అటు ఇటు ఊగుతూ ఆఫీస్ రూమ్ అంతా గమనించింది. ఎదురుగా ఒక పెద్ద సోఫా, పక్కనే గ్లాస్ డోర్, ఆ డోర్కి అవతల రుద్ర పర్సనల్ రూమ్, అన్నిటినీ నిశితంగా స్కాన్ చేస్తూ టేబుల్పై ఉన్న ఫైల్స్ను చూడడం కోసం వాటి మీద చెయ్యి పెట్టిన స్నేహ సడన్గా ఎవరో డోర్ తీసుకొని రావడంతో ఉలిక్కి పడి అటుగా చూసింది. అక్కడ అప్పుడే లోపలికి వస్తున్న రిషి కనిపించాడు. అతన్ని చూసి షాక్ అవుతూ, నువ్వేంటిక్కడా అని అడిగింది స్నేహ. అదే టైంలో రిషి కూడా నువ్వేంటిక్కడా అంటూ సేమ్ క్వశ్చన్ను రిపీట్ చేశాడు. దాంతో ఇద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకోగా, నేను ఈరోజు నుంచి రుద్రతో ఆఫీస్కి వస్తున్నాను, తన క్యాబిన్కి వెళ్ళమన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది స్నేహ. నేను రోజు ఇదే క్యాబిన్లో ఉంటాను, అయినా నువ్వేంటి రుద్ర చైర్లో కూర్చున్నావు అని అడిగాడు రిషి. ఆ మాటతో ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చిన స్నేహ, రుద్రనే నావాడు, అలాంటిది తన చైర్ నాది కదా, అయినా ఆ మాట అడగడానికి నువ్వెవరు అని అంది. ఆమె మాటల్లో తేడాను ఇట్టే పసిగట్టిన ఋషి, ఓ సినిమా ఇక్కడి వరకు వచ్చిందా, నేనెవరో రుద్ర వచ్చి చెబుతాళ్లే అని అంటూ వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడున్న ఫైల్స్ చెక్ చేస్తూ తన వర్క్ తను చేసుకోవడం మొదలుపెట్టాడు. వర్క్ చేస్తున్న అతన్ని చూస్తూ, రుద్ర వచ్చినప్పుడు నేను తన చైర్లో కూర్చుంటే బాగోదు, తనకి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ రావచ్చు, కానీ వీడి ముందు నుంచి పైకి లేవడానికి కూడా కుదరదే, అలా చేస్తే నేనేదో తక్కువైపోయినట్లు ఉంటుంది అని ఆలోచిస్తున్న స్నేహకి ఏదో ఐడియా రావడంతో వెంటనే ఇక్కడ క్యాంటీన్ ఎక్కడుంది అని అడిగింది. ఆ ప్రశ్నతో ఆమె వైపు అనుమానంగా చూస్తూ, ఆల్రెడీ రుద్ర ఆఫీస్లో వర్క్ చేశావు, నీకు క్యాంటీన్ ఎక్కడుందో తెలీదా, నువ్వు రుద్ర చాలాసార్లు క్యాంటీన్లోనే లంచ్ చేశారు కదా అని వెటకారంగా అడిగాడు రిషి. అంటే ఏమైనా మార్చారేమోనని అడిగాను అంతే, అయినా నా క్యాంటీన్ ఎక్కడుందో బాగానే తెలుసు అని చెప్పి విసవిసా లేచి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది స్నేహ. వెళుతున్న ఆమెను చూస్తూ, కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసిన సహస్రకి ఈ సహస్రకి చాలా తేడా ఉంది, తను ఈ సహస్ర ఒకటి కాదు, ఆ సహస్ర చాలా ఇన్నోసెంట్, సరదాగా మాట్లాడుతుంది, కానీ ఈ అమ్మాయిని చూస్తే ఎప్పుడూ చిటపటలాడుతోంది, అంతలోనే ఇంత మార్పా, ఎక్కడో ఏదో డౌట్ కొడుతుంది అని
తనలో తానే అనుకున్నాడు రిషి. అతను అలా ఆలోచనలో ఉండగానే ఆ రూమ్కి వచ్చాడు రుద్ర. అతన్ని చూస్తూనే, హాయ్ రుద్ర, హౌ ఈజ్ యువర్ హెల్త్ అని నవ్వుతూ పలకరించాడు రిషి. ఐఎమ్ ఓకే రిషి, నువ్వేం చేస్తున్నావు అంటూ తన చైర్లో కూర్చున్నాడు రుద్ర. నేను గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ చూస్తున్నాను, కానీ నేను ఒక విషయం అడుగుతాను, ఆన్సర్ చేస్తావా అని అడిగాడు రిషి. ఏంటో చెప్పు అన్నాడు రుద్ర. అసలు నీతో ఉంది సహస్రనేనా? తనేంటి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అని అడిగాడు రిషి. ఆ మాటతో చిన్నగా నవ్విన రుద్ర, మనుషుల్లో మార్పు సహజమే రిషి, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఆ అమ్మాయి గురించి పట్టించుకోకుండా నీ వర్క్ నువ్వు చేసుకో. అండ్ ఒక ఫ్రెండ్గా నీ స్థానం ఎప్పుడు ఇంతకుముందు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకు అని ఇండైరెక్ట్గా ఆ అమ్మాయి ఏమైనా అంటే పడకు అని చెప్పి తాను ఆఫీసులో లేనన్ని రోజులు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ను చూడడం మొదలుపెట్టాడు రుద్ర. అతను చెప్పింది అర్థం చేసుకున్న రిషి కూడా ఆ తర్వాత తన వర్క్లో పడిపోయాడు. మరోవైపు ఆ ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కిందకి వచ్చిన స్నేహ అక్కడున్న సెక్యూరిటీతో ఇక్కడ క్యాంటీన్ ఎక్కడుంది అని అడిగింది. దాంతో క్యాంటీన్ ఏ ఫ్లోర్లో ఉందో చెప్పారు సెక్యూరిటీ. ఇక స్నేహ డైరెక్ట్గా క్యాంటీన్కి వెళ్ళింది. అదే సమయంలో అనసూయ కౌంటర్లో కూర్చొని టోకెన్స్ ఇస్తోంది. దేవా కిచెన్లో వర్క్ మానిటైజ్ చేస్తున్నాడు. స్నేహ లోపలికి వస్తుంటేనే చూసిన అనసూయ మనసు ఒక్కసారిగా బగ్గుమంది. ఆమెను చూస్తూనే, ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సహస్ర మళ్ళీ ఈ ఆఫీస్కి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే దేవా మర్చిపోయిన మళ్ళీ తన పాత పగని మళ్ళీ గుర్తు చేసుకుంటాడా? అదే జరిగితే మళ్ళీ మా లైఫ్లో బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుంది అని మనసులోనే కంగారుగా అనుకుంటూ ఉండగానే స్నేహ ఎవరినీ పట్టించుకోకుండా ఒక టేబుల్ దగ్గర కూర్చొని మొబైల్ తీసి ఒక నెంబర్కి డయల్ చేసింది. అవతల కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తితో నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది. ఆమెనే గమనిస్తున్న అనసూయ ఆమె ఉండే వరకు దేవా కిచెన్ నుంచి బయటికి రాకుండా ఉంటే బాగుండు అని తనలో తానే అనుకుంటూ టెన్షన్ పడుతోంది. కాసేపు కాల్ మాట్లాడిన స్నేహ ఏం తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే రిలీఫ్గా ఫీల్ అయిన అనసూయ, ఈ అమ్మాయి మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడిప్పుడే నా పిల్లలు నాకు దగ్గరికి వచ్చి దేవా కూడా నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడు, మళ్ళీ మా మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితే ఎలా? దానికి బదులుగా ఇక్కడ క్యాంటీన్ మూసేసుకొని వేరే ఎక్కడైనా పెట్టుకుంటే పోతుందేమో అని ఆలోచనలో పడింది అనసూయ. మరోవైపు సహస్ర వెళ్ళిపోయాక ఆమె పొజిషన్లో రుద్రకి పిఏగా మరొక అమ్మాయి జాయిన్ అయ్యింది. తన పేరే శృతి. ఆ రోజు ఆ అమ్మాయి రుద్ర క్యాబిన్కి వచ్చి నెక్స్ట్ 3 days షెడ్యూల్ ప్లాన్ను రుద్రకు ఇచ్చింది. అది చూసిన రుద్ర అంతా చెక్ చేస్తూ కొన్నింటికి తాను అటెండ్ అవుతున్నట్లు, మరికొన్నింటికి రిషి అటెండ్ అవుతున్నట్లు ఆమెకు చెప్పడంతో అవన్నీ నోట్ చేసుకుంటూ ఉంది శృతి. సడన్గా ఆ డాక్యుమెంట్లో అతని కళ్ళు విరాజ్ అనే పేరు దగ్గర ఆగిపోయాయి. అది చూసిన రుద్ర, ఇతనెవరు అని అనుమానంగా అడిగాడు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో క్లియర్గా లేదు సార్, బట్ ఐపీఎస్ ఆఫీసర్ నిరంజన్ సార్ రికమెండేషన్ చేశారు, అందుకే మీ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఇష్యూ అడిగితే పర్సనల్ అని చెప్పాడు సార్ అని చెప్పింది శృతి. ఆ మాటతో విరాజ్ అంటే సురభి వాళ్ళ బ్రదర్ కదా, అతనేనా లేక ఇంకెవరైనానా? ఒకవేళ అతనే అయితే నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? పైగా పర్సనల్ డిస్కషన్ అంటున్నాడు అని మనసులోనే అనుకున్న రుద్ర ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే శృతి వైపు చూసి, ఇతనికి ఫోన్ చేసి వెంటనే నన్ను మీట్ అవ్వడానికి ఆఫీస్కి రమ్మని చెప్పండి అని అన్నాడు. సడన్గా రుద్ర అలా అనేసరికి శృతి షాక్ అవ్వగా రిషి నిదురు చిట్లించి, ఎవర్రతను అని అడిగాడు. మనకి బాగా కావలసిన వ్యక్తి, వస్తాడు కదా చూడొచ్చులే అని అన్నాడు రుద్ర. ఆ మాటతో రిషి సైలెంట్ అవ్వగా, ఓకే సార్, నేను వెంటనే తనకి కాల్ చేస్తాను అని చెప్పింది శృతి. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రాం గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, ప్రజెంట్ అయితే వీలైనంత త్వరగా తనని రమ్మని చెప్పండి అని చెప్పి మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన శృతి వెంటనే విరాజ్కి కాల్ చేసింది. నైట్ సురభితో మాట్లాడిన తర్వాత అంతులేని ఆలోచనలతో నిద్రకి దూరమైన విరాజ్ ఉదయం ఆ టైం అయినా సరే
ఇంకా నిద్ర లేవలేదు. ఒకవైపు శృతి కాల్ చేస్తుంటే కళ్ళు మూసుకొనే ఫోన్ లిఫ్ట్ చేసిన అతను, హలో, ఎవరు అని అడిగాడు. హలో సార్, నేను శృతిని. వెస్టర్డే మార్నింగ్ మీరు మా ఆఫీస్కి వచ్చారు అని గుర్తు చేసింది శృతి. మీ ఆఫీస్కి నేనెందుకు వస్తాను? ఎవరు నువ్వు అసలు ఇంత పొద్దున్నే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు అని విసుగ్గా అన్నాడు విరాజ్. ఏంటి, ఇది ఉదయాన్నేనా? టైం ఆల్మోస్ట్ 11కి 12కి మధ్యలో ఉంది. ఇతనేంటి ఇలా అంటున్నాడు? మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నానని నా మీదే విసుక్కుంటున్నాడు అని పళ్ళు కొరుక్కుంటూ, సార్, మీరు నిన్న మార్నింగ్ రుద్రతేజ గ్రూప్కి వచ్చి రుద్ర సార్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా అని గుర్తు చేస్తూ అడిగింది శృతి. రుద్ర అనే పేరు వినిపించగానే టక్కున లేచి కూర్చున్న విరాజ్, యా గుర్తొచ్చారు, మీ శృతి. ఐఎమ్ సో సారీ. యాక్చువల్లీ అది నేను ఫారెన్లో ఉంటాను, సో ఇక్కడ టైమింగ్స్కి అక్కడ టైమింగ్స్కి నాకు మ్యాచ్ అవ్వదు అని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు. ఇట్స్ ఓకే సార్, రుద్ర సార్ ఆఫీస్కి వచ్చారు. ఆయన వెంటనే మిమ్మల్ని కలవాలి అని చెప్పారు. సో ప్లీజ్ త్వరగా ఆఫీస్కి రండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత సార్కి వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పింది శృతి. ఆ మాట విన్న విరాజ్, ఓకే, నేను వెంటనే వచ్చేస్తాను అంటూ వెంటనే లేచి రెడీ అయ్యి రుద్ర ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. అదే సమయంలో సురభి దియాని నిద్రలేపడంతో లేచిన దియా ఆమెను హగ్ చేసుకొని, పిన్ని, మమ్మీ డాడీ ఏంటి నా దగ్గరికి రావడం లేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు అని అడిగింది. ఆ మాట వినగానే సురభి ఉలిక్కి పడుతూ, అంటే అది బేబీ, మమ్మీ డాడీ కొంచెం బిజీగా ఉన్నారు. వాళ్ళు ఫ్రీ అయ్యాక వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టరా అని అడిగింది. ఓకే పిన్ని, బట్ మమ్మీని నేను చాలా మిస్ అవుతున్నాను అని ముఖం డల్గా పెట్టి చెప్పింది దియా. ఆ మాటతో బాధగా అనిపించిన సురభి అప్పటికే రుద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ చేసే వరకు చేయొద్దని చెప్పడంతో అది గుర్తు చేసుకొని, చూడు దియా, నువ్వు గుడ్ గర్ల్ కదా, డాడీ కాల్ చేసినప్పుడు మనం మాట్లాడదాం, మనం తనని డిస్టర్బ్ చేయకూడదు. అవును, ఈరోజు ఈవినింగ్ మనిద్దరం కలిసి చాక్లెట్ పార్క్కి వెళ్దామా అని అడిగింది. ఆ మాట వినగానే దియా వెంటనే క్లాప్ కొడుతూ, చాక్లెట్ పార్క్కి వెళ్దాం పిన్ని, అక్కడ నాకు చాలా చాక్లెట్స్ కొనిస్తావా అని అడిగింది. అఫ్ కోర్స్ దియా, ఖచ్చితంగా కొనిస్తాను, ఓకేనా అని దియాని వాష్రూంలోకి పంపించిన సురభి వెంటనే ఐ వాంట్ టు టాక్ టు యూ సార్ అని రుద్రకి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది. ఆ తర్వాత తాను కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరూ టిఫిన్ చేసి దియాతో కలిసి కాలేజ్కి వెళ్ళి పాపని ప్లే స్కూల్లో వేసి క్లాస్ రూమ్కి వెళుతుండగా ఆమె పక్కనే వచ్చి నడవటం మొదలుపెట్టాడు జశ్వంత్. అతన్ని చూడగానే, ఏంటి నా పక్కన నడుస్తున్నావు అని అడిగిన సురభి అతనికి వెంటనే 2 అడుగుల దూరం జరిగింది. ఆ 2 అడుగులను కవర్ చేస్తూ మళ్ళీ ఆమె పక్కనే నడుస్తున్న జశ్వంత్, పక్కన నడిస్తే తప్పేంటి, కాలేజీలో ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసే నడుస్తున్నారు, దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని అడిగాడు. దాంతో ఇతనితో మాట్లాడడం కూడా వేస్ట్ అని అనుకున్న సురభి స్పీడ్గా నడవడం మొదలుపెట్టింది. ఓయ్, ఎందుకంత స్పీడ్గా నడుస్తున్నావు, వెనకాల ఎవరైనా తరుముతున్నారా ఏంటి అని నవ్వుతూ అడిగాడు జశ్వంత్. సురభి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంటే, ఇండియాలో మీది ఏ సిటీ అని ఆమెతో పాటు నడుస్తూనే అడిగాడు జశ్వంత్. ఎందుకు, నేనే సిటీ అయితే మీకెందుకు అని అడిగింది సురభి. అంటే ఏమైనా రిలేషన్స్ మ్యాచ్ అవుతాయేమోనని అడుగుతున్నాను అని అన్నాడు జశ్వంత్. జస్ట్ షటప్ అండ్ డోంట్ డిస్టర్బ్ మీ అని సీరియస్గా చెప్పి ఇంకా స్పీడ్గా వెళ్ళి క్లాస్ రూమ్లో తన ప్లేస్లో కూర్చుంది సురభి. వెనకే వచ్చిన జశ్వంత్ నోట్స్ రౌండ్గా తిప్పుకుంటూ ఆమెను చూసి నవ్వుకుంటూ వెళ్ళి ఆమె వెనకే ఉన్న చైర్లో కూర్చున్నాడు. అతన్ని విసుగ్గా చూసిన సురభి వెంటనే చూపు తిప్పుకుంది. ఇంతలో శ్రేష్ఠ రావడంతో ఆమెతో మాటల్లో పడింది. ఒక 10 నిమిషాలకి ప్రొఫెసర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేశాడు. క్లాస్ జరుగుతున్నంతసేపు అందరూ సైలెంట్ అయ్యారు. సురభి కూడా చాలా ఇంట్రెస్ట్గా క్లాస్ వింటూ ఉండగా ఇంతలో తన వీపుపై ఏదో పాకులాడుతున్నట్లు అనిపించి వెంటనే చేత్తో తడుముకుంది. అక్కడ ఏమీ లేదు. దాంతో మళ్ళీ క్లాస్ వింటుండగా మరొకసారి మళ్ళీ వీపుపై ఏదో పాకులాడుతున్నట్లు అనిపించింది. నిశితంగా గమనించగా అది పెన్నని అర్థమయ్యింది. దాంతో వెంటనే ఆ పని వెనక కూర్చున్న జశ్వంతి చేస్తున్నాడని గ్రహించిన సురభి ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సడన్గా లేచి, హౌ డేర్ యూ, నీకు అసలు మేనర్స్ ఉందా, జూనియర్ కాలేజ్ పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నావు అంటూ ఒక్కసారిగా జశ్వంత్ షర్ట్ పట్టుకొని పైకి లేపి అతని చెంపపై లాగిపెట్టి ఒక్కటి కొట్టింది సురభి.
ఆమె అలా రియాక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయని జశ్వంత్ ముఖం అవమానంతో ఎర్రబడగా క్లాస్ అందరూ ఒక్కసారిగా వాళ్ల వైపే తలలు తిప్పి చూశారు. ప్రొఫెసర్ కూడా క్లాస్ ఆఫ్ చేసి వాట్ హ్యాపెండ్ మిస్ సురభి అని అడిగాడు. సార్, ఇతను నన్ను క్లాస్ విననీయకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పింది. దాంతో అతను మరో ప్రశ్న కూడా వెయ్యకుండా జశ్వంత్, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అని కోపంగా చెప్పాడు ప్రొఫెసర్. దాంతో ఆవేశంగా సురభి వైపు చూస్తూ తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు జశ్వంత్. సురభి తన ప్లేస్లో కూర్చుంది. ఏంటే ఆ అబ్బాయిని అలా కొట్టావు? అతనికి అసలే ఈ కాలేజీలో చాలా పలుకుబడింది. వాళ్ళ డాడీకి ఈ కాలేజీలో షేర్ కూడా ఉందట. వెళ్ళి వెళ్ళి నువ్వు తనతోనే పెట్టుకున్నావు అని కంగారుగా చెప్పింది శ్రేష్ఠ. అయితే ఎవరికి గొప్ప? వాడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు కూడా నేను పట్టించుకోకపోయేదాన్ని. బట్ పెన్నుతో అలా వీపు మీద రాయడం ఏంటి చిన్నపిల్లల్లాగా? నాకు అస్సలు నచ్చలేదు. అందుకే కొట్టాల్సొచ్చింది అని ముఖం చిరాగ్గా పెట్టి చెప్పింది సురభి. కానీ జశ్వంత్ గురించి బాగా తెలిసిన ఆ క్లాస్ మెంబర్స్ అందరూ సురభి వైపు జాలిగా చూశారు. మరోవైపు సహస్రని తీసుకువెళ్లిన వ్యక్తి ఓ ఇంటి ముందు తన కారును ఆపాడు. అందులో నుంచి దిగిన అతను సహస్రను ఎత్తుకొని సరాసరి ఆ ఇంట్లోకి తీసుకువెళ్లి డోర్ వేశాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సహస్ర ఎవరి చేతుల్లో చిక్కుకుంది? స్నేహ వేసిన అసలు ప్లాన్ ఏంటి? దాని గురించి రుద్ర తెలుసుకుంటాడా? అసలు సహస్ర ఎప్పటికైనా రుద్రను చేరుతుందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.